ఏంటండి బాబు, ఈ పెద్ద మనిషికి ఏమన్నా చిన్న మీద చితికిపోయిందా, చిట్లిందా, లేకపోతే చిల్లరగా బిహేవ్ చేస్తున్నాడు అని చిరాకు పడ్డం ప్రపంచం మొత్తానికి అలవాటైపోయింది. ట్రంప్ విషయంలో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికయ్యాక ట్రంప్ మేనరిజంతో సొంత దేశానికి విసుగెత్తిపోతుంది. పూటకోసారి మాట మారుస్తున్న ట్రంప్ వ్యవహార శైలి రోజు రోజుకు ఆయన్ను కామెడీ కింగ్గా మార్చేస్తుంది. సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఆయన ఇచ్చిన నినాదానికి అంతరార్థం ఇదేనా? నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, ఆ రేంజ్లో ఉన్నాయి మరి ట్రంప్ గారి పర్ఫార్మెన్స్లు. ఆ మధ్య 1-to-1 భేటీలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై చిరుబుర్లాడారు. అంతకుముందు దిగుమతులపై ఆంక్షలు పెంచినట్టే పెంచి అనక తగ్గించి డ్రాగన్ కంట్రీతో చిల్లర గేమ్ ఆడారు. సో మొన్న మధ్యగా ఆపరేషన్ సింధూర్కి చెయ్యి అడ్డం పెట్టింది నేనేగా అని దండోరా వేసుకున్నారు. సో ఇప్పుడు పుతిన్ను తప్పుదారి పట్టించేలా మాట్లాడి తన రూటే వేరన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ చేసింది తానని నిన్న, యుద్ధం మళ్ళీ ఏ క్షణమైనా రావచ్చు అంటున్నాడు ఇప్పుడు. సో ఒక రోజు వార్నింగ్ ఇస్తారు, వెంటనే కాంప్రమైజ్ అయిపోతారు. ఒకసారి పొట్టు తిడతారు, కాసేపటికే ప్రశంసలో ముంచెత్తారు. కవ్వించేది తనే, కాపాడుకుంటున్నది తనే. రెమో ఆయనే, రాము కూడా ఆయనే. సో మనసులో ఏదనిపిస్తే అది చేసే బోళా మనిషి అనుకోవాలా, లేక చిన్న పిల్లాడి మనసుతోమని సరిపెట్టుకోవాలా? ఫస్ట్ టర్మ్లో నన్ను అందరూ ఆడుకున్నారు, సో నా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తొక్కాలని చూశారు. సెకండ్ టర్మ్లో నా టైం వచ్చింది, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ తరిమి కొడతా, తిక్క పుట్టిస్తా అని ఇటీవలే తన ప్లాన్ ఆఫ్ యాక్షన్పై ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఆయన మనస్తత్వం ఏ పరిస్థితిలో ఉందో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు. తన విచిత్ర విన్యాసాలతో ఇంటా గెలవలేక రచ్చా గెలవలేక సతమతం అయిపోతున్నారు అమెరికా అధ్యక్షుడు. నో కింగ్స్ డే పేరుతో జరిగే ఇమిగ్రెంట్ల ఆందోళనతో అంతర్గతంగా ఆగమాగం అయిపోతుంది అగ్రరాజ్యం అమెరికా. అటు ట్రంప్ మాత్రం మిగతా దేశాల్లో యుద్ధ సన్నివేశాలకు తనదైన డైరెక్షన్ ఇస్తూ బ్యాక్డోర్ పాలిటిక్స్ చేస్తూ అబాస్పాలైపోతున్నారు. ఇలా కింద మీద పడుతున్న అమెరికా అధ్యక్షుల వారికి ఇండియా కూడా చాచి కొట్టినంత పని చేసింది చెప్పుకోవాలి. నేను వస్తే యుద్ధాలని ఆపేస్తానంటూ ఎన్నికల ముందు శాంతి కాముళ్లా ఫోజు కొట్టిన డొనాల్డ్ ట్రంప్ పవర్లోకి వచ్చాక ఆ దిశగా ప్రయత్నాలు చేశారో లేదో కానీ ప్రయత్నించినట్టు కలరింగ్ మాత్రం ఇస్తూనే ఉన్నారు ఇప్పటికీ. ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపిన పెదరాయుడిని తానేనంటూ 14 సార్లు చెప్పిన చాటింపు వేసుకున్నారు. తర్వాత G7 సమ్మిట్లో పాల్గొని వెనక్కి వస్తూ అమెరికా అధ్యక్షుడికి తిరగమాత పెట్టేశారు మన మోదీ. సో దాయాది దేశం రిక్వెస్ట్ మేరకే కాల్పుల విరమణ ఒప్పుకున్నామని, ఇందులో అమెరికా రోల్ ఎక్కడా లేదని ఖండించిన తర్వాత ట్రంప్ మొహం ఎక్కడో కొంచెం కాలిపోయిందని చెప్పుకోవచ్చు. అంతెందుకు, లేటెస్ట్గా బ్రేకింగ్ న్యూస్ ప్రస్తావనకి వద్దాం. డెమోక్రటిక్ పార్టీ మేయర్ ప్రైమరీ ఎన్నికల ఫలితాల్లో భారత సంతతికి చెందిన 33 ఏళ్ల జోహ్రాన్ మామ్దనీ సంచలన విజయం సాధించారు. సో న్యూయార్క్ నగర రాజకీయాల్లో ఇది ఒక అనూహ్య పరిణామం అని చెప్పుకోవచ్చు. సో రాజకీయ ఉద్ధనుడు మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమెనో సైతం ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచిన మామ్దనీ ట్రంప్ మాస్టర్కు మాత్రం పిచ్చోళ్ళ కనిపిస్తున్నాడు. సో డెమోక్రటిక్ పార్టీ పైన ఏ పార్టీలోని నేతల పైన అక్కసు వెళ్ళగక్కుతూ ట్రంప్ వేసిన సటైర్లు ఆయన ఒక చిన్న బుద్ధిని మాత్రం మళ్ళీ బయటపెట్టేసని చెప్పొచ్చు బహిరంగంగా. సో జోహ్రాన్ 100% కమ్యూనిస్ట్ పిచ్చోడు అంటూ ట్రంప్ చేసిన విమర్శలు, ఆయన ఆడిన వెటకారం ట్రంప్ ఒరిజినాలిటీని బయటపెట్టేసింది. గిల్లేది ఆయనే, తర్వాత ఆయింట్మెంట్ పూసేది కూడా ఆయన. సో యుద్ధం చేద్దామా అని రెచ్చగొట్టేది ఆయనే, ఇప్పుడు వార్ వద్దని ఆపింది ఆయన. ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ టార్గెట్గా 2 వారాలుగా ట్రంప్ ఆడుతున్న గేమ్ మాత్రం మామూలుగా లేదు. ప్రపంచం అంతా ఇవాళ చూస్తుంది. కాల్పుల విరమణకు పిలుపునిచ్చి ఇరాన్ ఇజ్రాయెల్ దేశాలని కీలు బొమ్మలను చేసి ఆడించారా అనే డౌట్లు పుట్టించింది ట్రంప్ తీరు. సో ఇరాన్ పైకి ఇజ్రాయెల్ను ఎగదోడమే కాదు, తనకు తాను యుద్ధానికి దిగి ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కడిగి కల్లాపి జల్లినంత పనిచేశారు. సో ఒక రకంగా మీసాలు మెలేశారని కూడా చెప్పుకోవచ్చు. మరణమా శరణమా ఏదో ఒకటి నీకు చాయిస్ అంటూ ఇరాన్కి వార్నింగ్ ఇచ్చినట్టే ఇచ్చి వైమానిక దాడులు వెంటనే ఆపేయాలంటూ ఇజ్రాయెల్పై కసుబుసులాడారు. ఎందుకు మొదలెట్టినట్టు, ఎందుకు విరమించినట్టు, ఇరాన్ సంధికి వచ్చిందా, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గాయంటే అది లేదు. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఎప్పుడూ లేనిది ఈసారి తన జిగిరి దోస్త్ ఇజ్రాయెల్ పైనే కోపడ్డం ట్రంప్ మైండ్ సెట్ పై డౌట్లు పుట్టిస్తుంది. అలాగని బుర్రలో ఏదనిపిస్తే అది చేసే బోళా మనిషి అనుకోవడానికి లేదు. ఎందుకంటే ట్రంప్ కెరీర్లో శునక విశ్వాసాల కంటే నక్క నాటకాలే ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఎవరిని ఎప్పుడు ఎలా ప్రేమిస్తాడో తెలీదు, ఆ వెంటనే ఎందుకు కటీఫ్ చెప్తాడో తెలియదు. మోడీ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ అంటారు, అదే నోటితో ఐ లవ్ పాకిస్తాన్ అని యుగళ గీతం ఎత్తుకుంటారు. ప్రపంచ తీవ్రవాదానికి అడ్డాగా మరి ఒసామా బిన్ లాడెన్ను జేబులో దాచిపెట్టుకున్న పాకిస్తాన్ సైతం చంకనెత్తుకున్న చరిత్ర ఉంది ట్రంప్ సర్కు. సో మళ్ళీ ముద్దొచ్చినప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ను పిలిచి డిన్నర్ మీటింగ్లో కూర్చోబెట్టుకుంటారు. కట్ చేస్తే మాకు తెలియకుండా న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైళ్లను తయారు చేసుకుంటారా అని అదే పాకిస్తాన్ మీద కన్నెర చేస్తారు. మొన్న మధ్య
వలసదారులతోనే మనకి ఇక్కట్లంటూ ఇమిగ్రెంట్ల ఏరివేతకు తెగబడ్డారు. సోషల్ మీడియా ఖాతాలని పరిశీలించి సచ్చీలురుగా తేలితేనే మీరు వీసాలు ఇస్తామంటూ మన విద్యార్థులపై బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. విదేశీ స్టూడెంట్స్కు అడ్మిషన్లు ఇస్తారా అంటూ హార్వర్డ్ యూనివర్సిటీకి వార్నింగ్ ఇచ్చినప్పుడు కామెడీ పీస్ లాగా అనిపించారు. సో అపరిచితుడు సినిమాలో రెమో ఆయనే, రాము ఆయనే. సో గజనీ కంటే ఘోరంగా ఉంటూ ప్రపంచ దేశాలని తిక్క పుట్టిస్తుంది ట్రంప్ గారి ట్రాన్స్ఫర్మేషన్. సో అమెరికా అధ్యక్షుడిని మన కేఏ పాల్తో పోలిక పెట్టాల్సి రావడం ఒక పరాకాశం చెప్పుకోవచ్చు. సో ఇన్ని మాట్లాడుకున్నాం కదా ట్రంప్ గురించి. ఇప్పుడు నేను చెప్పనివి మీకు తెలిసినవి ఏదైనా ఉంటే నాకు కామెంట్ చేయండి.